హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మనం ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయం గడుపుతామో, ఎప్పుడైతే దేవునితో మనం ఎక్కువ ఉంటామో, ఎప్పుడైతే తన సొంత మన మందిరానికి ప్రతి వారం వెళ్తూ మనకి ఎప్పుడైతే సొంత రక్షణగా మనం ఆయన అంగీకరిస్తామో, ఆ రోజు ఆ మందిరం అంతా ఎలాగైపోతుంది? మనలోనికి వచ్చేస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు మనలో ఉన్నప్పుడు ఆయనే ఒక మనమే ఒక ఆయనకి మందిరము. కాబట్టి ఆయన మనకి తోడై వస్తుందండి. ప్రతి నిమిషం మనకు తోడై ఉంటుంది. ప్రతి దాంట్లో మనకి విజయము కలుగుతుంది. అట్టి రీతిగానే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మన కుటుంబాన్ని, రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో నీ చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కరిని ఎలా మందిరానికి అలవాటు చేయాలి. ఈరోజు ప్రాముఖ్యమైన ఆదివారం. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ మందిరంలో ఉన్న వాక్యాన్ని గాయకొని దాని గురించి ఇంటికి వచ్చిన తర్వాత మనం మళ్ళీ డిస్కషన్ పెట్టాలి. పిల్లలతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ డిస్కషన్ పెట్టి దాంట్లో ఉన్న సారాన్ని తీసుకుని ఆ వారం అంతా గ్రహించుకుంటూ మనం ఉండాలి. ఎప్పుడైతే మందిరం ఆవరణలో మనం ఉంటామో, ఎప్పుడైతే మందిరంలో ఉన్న దేవుడి యొక్క వాక్యాన్ని మకరందాన్ని మనం పొందుకుంటామో, మన జీవితం అంతా బహుగా ఘనపరచబడుతుంది, బహుగా హెచ్చించబడుతుంది. కాబట్టి ప్రతి వారం మన కుటుంబాలతో సహా మందిరానికి వెళ్ళి దేవుని ఘనపరుద్దాం. అటుదిగానే దేవుని యొక్క వాక్యాన్ని విని మన కుటుంబానికి గొప్ప ప్రొటెక్షన్గా మనము ఏర్పరచుకుందాం. ఏంటి? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి పిల్లల్ని పంపిస్తావో, నువ్వు వెళ్తావో, ఆ మందిరం ఎక్కడ ఏర్పడుతుందో ఆటోమేటిక్గా దానిలో ఉన్న వాక్యాన్ని మనం విన్న తర్వాత, దాంట్లో ఉన్న దేవుని గురించి నీకు తెలిసిన తర్వాత నీలోనే దేవుడు నిలిచి ఉంటాడు. ఆ మందిరం నీ హృదయమే అయిపోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మందిరం నీకు తోడై ఉంటుంది. దేవుని మందిరంలో ఏముంటుంది? మేలులు ఉంటాయి. ఏ తెగులు సమీపించదు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని వైపు నువ్వు తిరగాల. దేవుని యొక్క ఆలోచన నువ్వు ప్రతిరోజు ఆలోచించాలా. ప్రతి విషయంలో నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థించి నిర్ణయం తీసుకుంటావా, గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు వాగ్దానంతో మనం ప్రార్థిద్దాము. ప్రార్థించిన ప్రతిదీ మనము పొందుకుందాము. మన పిల్లల్ని ఎలా పెంచాలంటే, ఎప్పుడైతే మందిరావరణలో మనం పెంచుతామో, ఇప్పుడు నదీ తీరంలో ఉన్న చెట్టుని చూడండి, ఎలా సమృద్ధిగా ఉంటుంది. ఎల్లకాలం ఏ వాతావరణంలో వచ్చినా సరే నదీ తీరం ఉన్న చెట్టు పచ్చగా సమృద్ధిగా ఫలాలిస్తూ ఎంతో బాగుంటుంది. అది వేసవకాలమైనా సరే దానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నదీ తీరం ఉంది కదా. ఈరోజు కూడా మన పిల్లలు కూడా దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఉంచుతామో, వారు ఏ సమయంలో అయినా సరే, వాళ్ళకి క్లిష్టకరమైన పరిస్థితులు అయినా సరే, వాళ్ళు సమృద్ధిగా క్షేమంగా భద్రపరచబడతారు. కాబట్టి మనం ప్రతిరోజు మందిరంలో చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదివారం మందిరంలోకి వెళ్దాం. ప్రత్యేకమైన ప్రార్థనలో మనం పాల్గొందాము. ఎప్పుడైతే దేవునితో నువ్వు ఎక్కువ సహవాసంలో ఉంటావో, నీ కుటుంబం అంత అధికంగా బలపడుతుంది, అధికంగా స్థిరపడుతుంది. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇదిగో దేవ, మీ అనేది మాకు తోడైన నడిపిస్తుందండి. ఇదిగో దేవ, వీడియో చూసే ప్రతి ఒక్కరు తోడైన నడిపించినగా కానీ ప్రవచిస్తుందండి. ఆ అనుభవంలోకి వారు వచ్చినగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో తండ్రి, ఎవరెవరికి ఏ సహాయం కావాలి మాకైతే సమస్తం తెలియదు కానీ దేవా, నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. ఈ వీడియో చూస్తుంటే ప్రార్థనలు ఏకీవించి ప్రతి ఒక్కరు అవసరం తీరునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడైన నడిపించిందండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అడుగుడే మీకు ఇవ్వమన్నారు తండ్రి. ఈ వీడియో చూస్తుంటే ఎవరైతే ఏదైతే అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తం పొందుకొనుగా కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.